వేసవిలో ఏసీ లేకుండా ఉండడం కష్టమే. కానీ మీరు ఏసీని ఎన్ని డిగ్రీల వద్ద వాడుతున్నారు? 20 నుంచి 22 డిగ్రీల లేదా 26 డిగ్రీల? ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ పవర్స్ ఒక కీలక సూచన చేసింది. ఏసీని 26 డిగ్రీల వద్ద లేదా అంతకంటే ఎక్కువ వద్ద వాడాలని. అది ఎందుకు? అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. చాలా మంది ఏసీని 20 నుంచి 22 డిగ్రీల వద్ద సెట్ చేస్తారు. చల్లగా అనిపించిన తర్వాత దుప్పట్లు కప్పుకుంటారు. ఇది వినడానికి సరదాగా ఉన్న వాస్తవానికి పెద్ద తప్పు. దీంతో విద్యుత్ వృధా, ఆరోగ్య సమస్యలు రెండూ కలగవచ్చు. మన శరీర ఉష్ణోగ్రత సుమారు 36 డిగ్రీలు ఉంటుంది. శరీరం సాధారణంగా 23 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. కానీ ఏసీని 20 డిగ్రీల కంటే తక్కువగా సెట్ చేస్తే చలి సంబంధిత సమస్యలు, రక్త ప్రసరణలో అంతరాయం, శరీర అసౌకర్యం వంటి సమస్యలు రావచ్చు. ఏసీని తక్కువ ఉష్ణోగ్రత వద్ద నడిపితే కంప్రెషన్ నిరంతరం పనిచేస్తుంది, ఎక్కువ పవర్ వినియోగం జరుగుతుంది, విద్యుత్ బిల్లు పెరుగుతుంది. అంటే మీరు చల్లగా ఉండడానికి ప్రయత్నిస్తూనే మరింత ఖర్చు చేస్తున్నారు. మన శరీరం చెమట ద్వారా విష పదార్థాలను బయటకు పంపుతుంది. కానీ ఏసీ చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంటే చెమట తగ్గిపోతుంది, శరీర సహజ ప్రక్రియలకు ఆటంకం కలుగుతుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిపుణులు మరియు మినిస్ట్రీ ఆఫ్ పవర్ సూచనల ప్రకారం ఏసీని 26 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ వద్ద సెట్ చేయండి. ఫ్యాన్ ను కూడా ఆన్ లో ఉంచండి. దీంతో గది సమానంగా చల్లబడుతుంది, విద్యుత్ ఆదా అవుతుంది, శరీరానికి అనుకూలంగా ఉంటుంది. ఏసీని 26 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ వద్ద వాడడానికి మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంది. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది, శరీరంపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా విద్యుత్ ఆదా చేయడం వల్ల పరోక్షంగా గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని కూడా తగ్గించవచ్చు. ఉదాహరణకు మీరు ఒక ఏసీతో ఒక రాత్రికి సుమారు 5 యూనిట్ల విద్యుత్ ఆదా చేస్తున్నారని అదేవిధంగా 10 లక్షల ఇళ్లలో వారు కూడా అలా చేస్తే రోజుకు 50 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. ఇది కేవలం ఒక నగరం స్థాయిలోనే ఇలా ఉంటే ప్రాంతీయ స్థాయిలో ఈ ఆదా కోట్ల యూనిట్లు చేరే అవకాశం ఉంది. చిన్న మార్పు పెద్ద లాభం. 26 డిగ్రీల వద్ద ఏసీ వాడడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, విద్యుత్ బిల్లు తగ్గుతుంది, పర్యావరణానికి కూడా మేలు చేసినట్లు జరుగుతుంది. వేసవిలో కూల్ గా ఉండడమే కాదు, స్మార్ట్ గా ఉండడం కూడా చాలా ముఖ్యం.